అందరికీ నమస్కారం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ వీడియోలో మనం శ్రావణ మాసం యొక్క ప్రత్యేకత, శ్రావణ మాసంలో పాటించవలసినటువంటి విధి విధానాలను గురించి, అదేవిధంగా శ్రావణ మాసం అంటే దీనిలో వచ్చేటటువంటి అనేక పండుగలకు సంబంధించినటువంటి విశేషాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్‌ని తప్పకుండా తెలపండి. సో వీడియోలోకి వెళ్తే తిథి పౌర్ణమి తిథి రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రావణ మాసం శివుడు ఇంకా శ్రీ మహావిష్ణువు ఇద్దరికీ ప్రీతికరమైనది. ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలు ఎంతో విశేషమైనవి. సముద్ర మథనం సమయంలో వెలువడ్డటువంటి హాలాహలాన్ని శివుడు లోక కళ్యాణం కోసం సేవించిన మాసం ఈ శ్రావణ మాసంగా చెబుతారు. అదేవిధంగా శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణం కావడంతో ఈ మాసం ఆయనకు కూడా ఎంతో ప్రీతికరమైనది. అలాగే ఈ మాసం లక్ష్మీదేవికి కూడా చాలా ప్రీతికరమైనది. జూలై 25వ తేదీ శుక్రవారం నుంచి ఆగస్టు 23వ తేదీ శనివారం వరకు ఈ 2025 సంవత్సరంలో శ్రావణ మాసం అనేది ఉంటుంది. లక్ష్మీదేవి ఎంతో ఇష్టమైన ఈ మాసంలో ప్రతిరోజు కూడా ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం వల్ల దీర్ఘ సుమంగళి ప్రాప్తంతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. శ్రావణ మాసంలో శివ కేశవులను నిష్ఠతో, అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అయితే ఈ మాసంలో మహిళలు చేసే వ్రతాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ నెలను వ్రతాల మాసమని, సౌభాగ్యాన్ని అందించే మాసమని పెద్దలు చెబుతారు. ముఖ్యంగా శ్రావణ సోమవారాలు శివుడి ఆరాధనకు ఎంతో విశిష్టమైనవి, శుభకరమైనవి. శ్రావణ సోమవారం రోజు ఉపవాసం ఉంటే ఎంతో మంచిది. శివాలయాలను సందర్శించి శివలింగానికి అభిషేకం చేయడం కూడా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని కానీ లేదా మహామృత్యుంజయ మంత్రం జపించడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగి ఆరోగ్యం, దీర్ఘాయువు లభిస్తుందని నమ్మకం. శ్రావణ మాసంలో వీలైతే ప్రతిరోజు లేదా సోమవారం, శుక్రవారం సాయంత్రం పూట ఇంట్లో దీపారాధన చేసి లక్ష్మీదేవి అష్టోత్తరం లేదా లక్ష్మీ సహస్రనామావళి పఠించడం అత్యంత శుభప్రదమైనది. విష్ణువుకు ఎంతో ఇష్టమైన తులసి మొక్కను పూజించడం శ్రేయస్కరం. అలాగే విష్ణు సహస్రనామావళి చదవడం వల్ల అన్ని శుభాలు కలుగుతాయి. శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతాన్ని గురించి స్కాంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన వైనం ఉంది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలను, పుత్ర పౌత్రాదులను పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆదిదేవుణ్ణి కోరుతుంది. అప్పుడు శంకరుడు వరలక్ష్మి వ్రత మహత్యాన్ని వివరించాడని చెబుతారు. శ్రావణ మాసం సోమవారాలలో ఉదయం స్నానం చేసి శివలింగానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, విభూదితో అభిషేకం చేయాలి. బిల్వ పత్రాలు, జిల్లేడు పూలు, మారేడు దళాలతో శివుడిని అలంకరించాలి. శివ స్తోత్రాలు పఠించి నైవేద్యం సమర్పించాలి. ఈ విధంగా చేస్తే ఫలితం ఏంటంటే ఆరోగ్యం, సంపద లభిస్తాయి. పెళ్లి కాని యువతులకు మంచి వరుడు లభిస్తాడని విశ్వాసం. ఇక శ్రావణ మాసం మంగళవారాలలో మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. దీనికి గాను గౌరీదేవిని ప్రతిష్ఠించి పసుపు గణపతి, నవగ్రహాలను పూజించాలి. 16 దారపు పోగులతో 16 ముడులు వేసి శనగపిండితో దీపాలు వెలిగించి 16 రకాల వంటలతో పూజ చేయాలి. ఇలా చేయడం ద్వారా ఏంటంటే భర్తకు దీర్ఘాయుష్షు, కుటుంబ సౌఖ్యం, పిల్లలకు శ్రేయస్సు లభిస్తాయని నమ్మకం. ఇక శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారంలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. దీనికి గాను లక్ష్మీదేవిని పూలు, పండ్లతో అలంకరించి
అష్టలక్ష్మి అష్టోత్తర శతనామావళిని పఠించాలి. రకరకాల నైవేద్యాలు సమర్పించాలి. ఇలా చేస్తే అష్ట ఐశ్వర్యాలు, ధనధాన్య వృద్ధి, కుటుంబ సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. శ్రావణంలో మరొక ముఖ్యమైన విషయం, ని ఉదయాన్నే నిద్రలేచి భగవంతుని నామస్మరణ చేయాలి. ఆలస్యంగా నిద్ర లేవడం మంచిది కాదు. ఎందుకంటే ఉదయం వేళ దైవశక్తి ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. అయితే ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్క ఆడపిల్ల చేతికి గాజులు వేసుకోవడం, నుదటన బొట్టు పెట్టుకోవడం, కాళ్ళకు పసుపు రాసుకోవడం, కళ్ళకు కాటుక ధరించడం, తలలో పూలు పెట్టుకోవడం చాలా మంచిది. ఈ మాసమంతా ప్రతి ఇంట్లో కూడా పసుపు కుంకుమలతో, మామిడాకులు తోరణాలతో ఇల్లంతా కలకలలాడుతూ ఉండాలి. ఈ శ్రావణ మాసంలో ఎవరు కూడా మాంసం తీసుకోకుండా ఉండడం మంచిది. ఈ మాసంలో మగవారు గడ్డం, జుట్టు కత్తిరించుకోవడం చేయరాదు. అలాగే ఈ మాసంలో అల్లం, వెల్లుల్లి వంటివి వాడకుండా ఉండడం అనేది మంచిది. పరమశివుని పూజించే సమయంలో తులసి ఆకులను అస్సలు వాడకూడదు. ఇక ఉదయం లేవగానే వివాహం జరిగిన స్త్రీలు తమ ఇంటి ముందు శుభ్రం చేసుకుని ముగ్గు పెట్టుకుంటే లక్ష్మీదేవి కొలువవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. గోవులకు ఆహారం పెట్టి గోపూజ చేయాలి. ఈ మాసంలో ఇల్లును తుడిచేటప్పుడు కొంచెం ఉప్పు, చిటికెడు పసుపు వేసి ఇల్లును తుడవడం వల్ల ప్రతికూల శక్తులు దూరం అవుతాయి. మాంసాహారం తిన్న రోజున పూజా గదిని శుభ్రం చేసుకోవచ్చా అంటే చేసుకోకూడదు. మాంసాహారం తినక ముందు దేవుడికి ఇంకా పూజ గదికి సంబంధించినటువంటి సామాగ్రి శుభ్రపరచుకోవచ్చు. ఇక వరలక్ష్మి వ్రతం రోజు వ్రతం చేసుకోవాలని ఇల్లంతా శుభ్రపరచుకొని సిద్ధమైనాక మీకు నెలసరి వస్తే, నెలసరి అయిపోయినాక మీరు ఏ గదిలో అయితే తిరుగుతారో వాటన్నింటినీ కూడా శుభ్రపరచుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత పసుపు నీటితో ఇంటిని శుద్ధి చేసుకోవాలి. ఇక శ్రావణ మాసం ప్రతిరోజు కూడా ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు వేసుకోవాలి. మీ ఇంట్లో ఒకరు కాకుండా ఇద్దరు ముగ్గురు స్త్రీలు ఉంటే వారు 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 తప్ప మిగిలిన వారు పూజ చేసుకోవచ్చు నెలసరి వస్తే గనక. కానీ నెలసరి వచ్చిన వారిని పూజా మందిరంలోనికి రానివ్వకుండా చూసుకుంటే సరిపోతుంది. ఇక శ్రావణ మాసంలో లక్ష్మీదేవి ఫోటో కానీ, లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ తెచ్చి ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది. శ్రావణ మాసం అంతా కూడా ప్రతినిత్యం ఏ విధంగా దీపారాధన చేస్తారో ఆ విధంగా చేస్తే సరిపోతుంది. పెద్దగా హైరాణ పడవలసిన పని లేదు. ఆడవారు ప్రతిరోజు కూడా తులసి చెట్టుకు నీరు పోసి దీపారాధన చేయాలి. ఆడవారు ప్రతిరోజు తలస్నానం చేయవలసిన పని లేదు. మాంసాహారం తీసుకున్న మరుసటి రోజు మాత్రమే తలంటు స్నానం తప్పకుండా చేసుకోవాలి. మామూలు సమయాలలో 2-3 రోజులకు ఒకసారి తలస్నానం చేసుకున్నా సరిపోతుంది.